ఓ సరే ఫోన్ ఏంది ఫోన్ ఏమో నేను ఈ రోజు నుంచి నీ మొగ్గును కదా అయితే ఇల్లో ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ కానీ అబ్బాయిల మెసేజ్లు ఉండాలి నీ సంగతి చెప్తా. చూసుకో బాగా. వీడోడు రాము అంట. ఎవడు? ఎవరా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఈ రోజు నుంచి బాయ్ ఫ్రెండ్ లేదు, ఈయన బ్లాక్ లిస్ట్లో పెడుతున్నా. వాడు కాబట్టి ఇంకొకటి వస్తాడు. నాకు జారిపోదా? నాకు జారదా? సరిపోదు. నాకు సరిపోదా? నాకు ఎంత పొడి ఉందో చూసినావా? చూసినా. నీ జానడు జుట్టులో నా 3 మల్లెపూలు పెట్టినట్టుగా నీ జానడు జుట్టులో ఏంది నువ్వు తీసుకొచ్చి 3 మల్లెపూలేనా? కాదు, నీ జానడు జుట్టులో నాది 3 పెడతా. సరిపోవు అవి. సరిపోదా మల్లెపూలు? సరిపోవు. ఇంత కావాలా? ఎక్కువే కావాలి. ఇంత కావాలా? గుట్టడి కావాలి. ఇంత పెట్టుకో. పెట్టుకుంటా. 3 కట్టేసి నువ్వే ఇవ్వు. ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటావా? అప్పుడప్పుడేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎప్పుడైనా మంచిగా పెట్టుకుంటావు. సరే నాది పెట్టుకుంటావు. సరే పెట్టుకుంటాం కానీ పెట్టుకున్నాక మరి ఫస్ట్ నువ్వా నేనా చేసేది? నువ్వు చేస్తావా నేను చేయాలా? ఎవరు చేస్తే ఏముంది, కావాల్సింది ఏంటిది? ఏం కావాలి? నీకేం కావాలి? చేసేవాడు నీకు తెలియదా? నన్ను అడుగుతున్నావు. నాకు పెట్టడమే తెలుసు, చేయడం తెలియదు. నాకు తెలియదు. అయితే ఏంటిది? తెలీదు. ఎందుకు అలా అంటావు చెప్పు. ఏం కావాలి? ఇంకా మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రేమించుకోవాలన్నమాట. చిన్నప్పటి ఎలా ఉన్నారో అప్పటి నుంచి మళ్ళీ ప్రేమించుకుందాం. చిన్నప్పుడు చిన్నపిల్లలు అయిపోయి మళ్ళీ ప్రేమించుకొని పెట్టుకుందాం బాగా. నువ్వు ఇట్లా ముద్దు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. నేనా? నువ్వన్నా నేనన్నా ఇస్తా. వద్దు ప్లీజ్, ఎవరన్నా ఒకరు ఇచ్చుకోవాలి. ఫస్ట్ ముద్దు. అసలే కోవిడ్ దూరంగా ఉండాలి. కోవిడ్ దీనికి సంబంధం లేదుదా. ఒక ముద్దు. వద్దు. పర్లేదు, ఎవరు చూడరు. వద్దులే, బాగుండదు. సరే ఎందుకు అలా అంటావు చెప్పు. ఏం లేదే, బాగానే ఉన్నానే. సరే పెట్టుకో, బాగుంటుంది. నీకు ఎంత అంతే సరిపోద్ది? జానడు కావాలన్నా? మూరడా అంటే ఇది ఏదో ఒకసారి చూపి. ఎంత ఉంటుంది మూరడు అంటే? అంత పెట్టుకుంటావా? పూలేగా పెట్టుకుంటా. పూలే పెట్టుకుంటావా? అది కూడా పెట్టుకో. ఇంకో ఏదో విధంగా మీ ఇంటికి పోతే ప్రాబ్లం అవుతుంది నాకు. మా ఇంటి కాడ ఉంటారు. ఎవరు లేరా? మా ఇంటి దగ్గర ఉంటారు. మరి అందుకని మా రూమ్కి వెళ్ళిపోదాం. మీరు బ్యాచులర్ రూమ్ కదా. మా బ్యాచులర్ రూమ్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకు? ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరు లేరు, ఎవరున్నా పంపించేస్తా, నీకు అలాంటి డౌటే లేదు. ఈ రోజు ఏదేమైనా కుమ్ముకుందాం. సరే కానీ ఏంటి అసలు నీ చేతులంతా వేడిగా ఉన్నాయి. మేడం, నాలో ఉన్న వేడి మొత్తం ఎలా ఉంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. ఆ వేడి ఏంటంటే నేను చికెన్ మటన్ ఎక్కువ తింటా. చాలా మంది అమ్మాయిలని సుఖ పెడుతుంటా కదా, సుఖ పెట్టడం వల్ల వేడి అలా తండుకొస్తుంటుంది. పెట్టడం అంటే నీకు చూపిస్తా కదా. చికెన్లు మటన్లు తినే సుఖ పెడుతున్నావా? ఆ సుఖ పెట్టుడు కాదు, సుఖ పెట్టుడు అంటే అది. బెడ్రూమ్ సుఖ పెట్టుడు. ఇంకా చెప్పు మేడం, వెళ్ళిపోదాం. దానికి మాట్లాడిన వద్దు, వెళ్ళిపోదాం. ఎక్కడికి? మా ఇంట్లో అయితే అందరూ ఉన్నారు. మా రూమ్కి వెళ్ళిపోదాం. మీ రూమ్ బ్యాచులర్ రూమ్ కదా. బ్యాచులర్ రూమ్ లో ఎవ్వడు ఉండడు. ఈ రోజు ఏదైతే అయింది, ఇరిగిపోవాల్సిందే మంచం. అరే నీకెందుకు చెప్పింది నాకు అర్థం చేసుకో. పోదాందా? ఎక్కడికి? రూమ్కి వెళ్ళిపోదాం. నేను రాను. ఎందుకు? మా నాన్న ఉంటే నీకు మక్కలు ఎరగుంటాడు. అరే ముద్దన్న పెట్టు. ముద్దా పెట్టాను. నేను పెడతా. వద్దు. మేడం చెప్పు. ఇంకా ఏదైతే అది అయిపోయింది. సరిగ్గా వెళ్ళిపోదామా? కానీ ఇది నిజం అయితే బాగుండు మేడం. ఇది జస్ట్ ఫర్ ఫ్రాంక్ చేశాను. అయ్యో అవునా? నిజం అనుకుని నేను నిజంగా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, పడిపోయానే. నాకు పడిపోయావా? నీకు దండం తల్లి, నాకు ఆల్రెడీ ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయించి ఫ్రాంక్ వీడియో అని చెప్పాను కదా, వెళ్ళిపో. సరే అయితే ఫస్ట్ నువ్వు వెళ్ళి తర్వాత నేను వెళ్ళి. నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళా? ఫ్రాంక్ అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ ఉన్నాడా? వెళ్ళాలి. ఏం నా ఎమ్మటి ఉంటున్నావేంది? నేను నీ వెంపడలేదు, నువ్వే నా ముందున్నావు. సరే వెళ్ళిపో. నేనెందుకు వెళ్తా? ఇది మా ఇల్లు, నువ్వే వెళ్ళాలి. అరే ఫ్రాంక్ వీడియో అని చెప్పాను కదా. ఫ్రాంక్ వీడియో కావచ్చు, బట్ నేను మా ఇంటి దగ్గర ఉన్నా, సో నువ్వే వెళ్ళాలి. సరే మేడం, నేనే వెళ్ళిపోతున్నా. ఉండు, ఉండు. సరే లాస్ట్ ఒక అక్కని
చాలుగా